దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము. ఆగస్టు 17. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. కృపామయుడవు, దయామయుడవు, ప్రేమామయుడవు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి, మాతో మాట్లాడండి. వాక్యమై ఉన్న దేవుడవు ప్రభా, వాక్యము ద్వారా వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇర్మియా గ్రంథము 11 నుండి 14 అధ్యాయములు. పదకొండవ అధ్యాయము. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి. యూదా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవు ఇలాగున మాటలాడి తెలియజేయవలెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యమును విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని. నేడున్నట్లుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకిచ్చెదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించి విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులై ఉందురు, నేను మీకు దేవుడనై ఉందును. అందుకు యెహోవా, ఆ ప్రకారము జరుగునుగాక అని నేను అంటిని. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నీవు యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకునుడి. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని. నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచూ వచ్చితిని. అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచూ వినకపోయిరి, చెవియొగ్గిన వారు కాకపోయిరి. వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటినీ అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదకి రప్పించుచున్నాను. మరియు యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను, యూదా వారిలోను యెరూషలేము నివాసులలోనూ కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది. ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయినా తమ పితరుల దోషచర్యలను జరుప తిరిగి ఉన్నారు. మరియు వారు అన్యదేవతలను పూజించుటకే వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను భంగము చేసి ఉన్నారు. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకొనజాలని కీడు వారి మీదకి రప్పింపబోచున్నాను. వారు నాకు మొరపెట్టినను నేను వారి మొరను వినకుందును. యూదా పట్టణస్థులను యెరూషలేము నివాసులను పోయి తాము ధూపార్పణము చేయు దేవతలకు మొరపెట్టెదరు గాని వారి ఆపత్కాలములలో అవి వారిని ఏమాత్రమును రక్షింపజాలవు. యూదా, నీ పట్టణముల లెక్క చొప్పున నీకు దేవతలున్నవి కదా. యెరూషలేము నివాసులారా, బయలుదేవతకు ధూపము వేయవలెనని మీ వీధుల లెక్క చొప్పున లజ్జాకరమైన దాని పేరట బలిపీఠములను స్థాపించితిరి. కావున నీవు ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొరపెట్టకుము, ప్రార్థన చేయుకుము. వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టునప్పుడు నేను వినను. దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి? మ్రొక్కుబళ్ళ చేతను ప్రతిష్ఠిత మాంసము తినుట చేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టుకొందువా? అలాగైతే నీవు ఉత్సహించుదువు. అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోవుచున్నవి. ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బయలునకు ధూపార్పణము చేసి నాకు కోపము పుట్టించుట చేత తమంతట తామే చేసిన చెడుతనమును బట్టి మిమ్మును నాటిన సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు కీడు చేయ నిర్ణయించుకొని ఉన్నాడు. దానిని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించితిని. ఆయన వారి క్రియలను నాకు కనపరిచెను. అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రెపిల్లవలే ఉంటిని. మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదము రండి. వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రతుకు వారిలో ఉండకుండా వాని నిర్మూలము చేయదము రండని వారు నా మీద చేసిన దురాలోచనలను నేను ఎరుగకయుంటిని. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్య భారమును నీ మీదనే వేయుచున్నాను. వారికి నీవు చేయు ప్రతిదండనను నన్ను చూడనిమ్ము. కావున నీవు మా చేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు.
అనాతోతు వారిని గూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని గూర్చి సెలవిచ్చినదేమనగా, నేను వారిని శిక్షింపబోచున్నాను. వారి యవనులు ఖడ్గము చేత చంపబడదరు. వారి కుమారులను కుమార్తెలను క్షామం వలన చచ్చెదరు. వారికి శేషమేమీ లేకపోవును. నేను వారిని దర్శించు సంవత్సరమును అనాతోతు కీడును వారి మీదికి రప్పింతును. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడుదువు. అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు. వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు. వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు, కానీ వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. యెహోవా, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు. నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. వధకు ఏర్పడిన గొర్రెలను వలెను వారిని హతము చేయము. వధదినమునకు వారిని ప్రతిష్ఠించుము. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను. అతడు మన అంతము చూడనని దుష్టులు చెప్పుకొనుచుండగా, దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవుచున్నవి. నీవు పాదాచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి గదా. నీవు రౌతులతో ఎలాగూ పోరాడుదువు. నెమ్మదిగల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు కదా. యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయుదువు? నీ సహోదరుల సైతము నీ తండ్రి ఇంటివారు సైతము నీకు ద్రోహము చేయుచున్నారు. నీ వెంబడి గేలి చేయుదురు. వారు నీతో దయగా మాట్లాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు. నా మందిరమును నేను విడిచి ఉన్నాను, నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను. నా ప్రాణ ప్రియురాలిని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను. నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహం వంటిదాయను. ఆమె నా మీద గర్జించుచున్నది కనుక నేను ఆమెకు విరోధినైతిని. నా స్వాస్థ్యము నాకు పొడల పొడల క్రూరపక్షి ఆయన. క్రూరపక్షులు దాని చుట్టూ కూడుచున్నావా? రండి, అడవి జంతువులన్నిటినీ పోగు చేయడి, మింగివేయుటకే అవి రావలెను. కాపురులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు. నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. వారు దాని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది. దాని గూర్చి చింతించువాడు ఒకడునూ లేడు గనుక దేశమంతయు పాడాయను. పాడు చేయువారు అరణ్యమందరి చెట్లు లేని మెట్టలన్నిటి మీదకి వచ్చుచున్నారు. దేశము యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యెహోవా ఖడ్గము తిరుగుచూ హతము చేయుచున్నది. శరీరకులకు క్షేమమేమీ లేదు. జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయుదురు. వారు అలసట పడుచున్నారు గాని ప్రయోజనము లేకపోయిన. యెహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడుదురు. నేను నా జనులైన ఇశ్రాయేలునకు స్వాధీనపరిచిన స్వాస్థ్యమును ఆక్రమించుకుని దుష్టులగు నా పొరుగు వారిని గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారి దేశములో నుండి వారిని పెళ్లగింతును, మరియు వారి మధ్య నుండి యూదా వారిని పెళ్లగింతును. వారిని పెళ్లగించిన తరువాత నేను మరలా వారి ఎడల జాలిపడుదును. ఒక్కొక్కని తన స్వాస్థ్యమునకు, ఒక్కొక్కని తన దేశమునకును వారిని రప్పింతును. బయలు తోడని ప్రమాణము చేయట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకే తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకుని ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. అయితే వారు నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్లగించి బొత్తిగా నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము. యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను. నీవు వెళ్ళి అవిసనార కట్టుకొని నీ నడుమున దానిని కట్టుకొనుము, నీళ్లలో దాని వెయ్యకుము. కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీవు కొని నడుమున కట్టుకొనిన నడికట్టును తీసుకుని లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి అక్కడ ఉన్న బండ బీటలో దానిని దాచిపెట్టుమనగా యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసు నొద్ద దాన్ని దాచిపెట్టిని. అనేక దినములైన తర్వాత యెహోవా, నీవు లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడి నుండి తీసుకొనమని నాతో చెప్పగా, నేను యూఫ్రటీసు నొద్దకు పోయి తవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకొంటిని. నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికిని పనికిరానిదాయెను. కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ విధముగానే యూదావారి గర్వమును, యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. అన్య దేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదుమని వాటిని అనుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొని ఈ ప్రజలు దేనికిని పనికిరాని ఈ నడికట్టు వలె అగుదురు. నాకు కీర్తి, స్తోత్ర, మహిమలు కలుగుటకే వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులనందరినీ, యూదా వంశస్థులనందరినీ నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసితిని గాని వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ప్రతి సిద్ధయు ద్రాక్షారసముతో నింపబడును, ప్రతి సిద్ధయు ద్రాక్షారసముతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అనిన ఎడల నీవు వారితో ఈ మాట చెప్పుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ దేశ నివాసులనందరినీ దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులనేమి, యాజకులనేమి, ప్రవక్తలనేమి, యెరూషలేము నివాసులనందరినీ నేను మత్తులుగా చేయబోచున్నాను. అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకని మీద ఒకని పడద్రోయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారిని కరుణింపను, శిక్షింపకపోను, వారి ఎడల జాలిపడక నేను వారిని నశింపజేసేదను. చెవి యొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. ఆయన చీకటి కమ్మజేయక మునిపే, మీ కాలు చీకటి కొండలకు తగులక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయక మునిపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటును ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడిచుచూ నుండును. రాజును తల్లి అయిన రాణిని చూచి ఇట్లనుము, మీ శిరోభూషణములను తల మీద నున్న మీ సుందర కిరీటమును పడిపోయెను. కృంగి కూర్చుండుడి. దక్షిణ దేశ పట్టణములు మూయబడి ఉన్నవి, వాటిని తెరవగలవాడెవడునూ లేడు. యూదా వారందరూ చెరపట్టబడిరి, ఏమీయూ లేకుండా సమస్తము కొనిపోబడెను. కన్నులెత్తి ఉత్తరము నుండి వచ్చుచున్న వారిని చూడుడి. నీకు ఇయ్యబడిన మంద, నీ సౌందర్యమైన మంద ఎక్కడ ఉన్నది? నీవు నీకు స్నేహితులుగా చేసుకొనిన వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమి చెప్పెదవు? ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నీను పట్టును గదా. నీవు ఇవి నాకేలా సంభవించినని నీ మనస్సులో అనుకొని ఎడల నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టి నీ బట్ట చెంగులు తొలగిపోయిను, నీ మడిమలు సిగ్గునొందెను. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టెదను. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరిచితివి గనుక ఇది నీకు వంతు, నా చేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీ అవమానమును కనబడినట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖము మీదకి ఎత్తుచున్నాను. నీ వ్యభిచారమును, నీ సకిలింపును, నీ జార కార్యములను, కామాతురతను నేను ఎరుగుదును. పొలములలో నున్న మెట్టల మీద నీ హేయక్రియలు నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్రపరుచుకొననొల్లవు. ఇక ఎంతకాలము ఇలాగు జరుగును? ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము. కరువు కాలమున జరిగిన దాని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యూదా దిక్కించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి. జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు. యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది. వారిలో ప్రధానులు పేదవారిని నేలకు పంపుచున్నారు. వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు. వట్టి కుండలు తీసుకుని వారు మరలా వచ్చుచున్నారు. సిగ్గును అవమానమును నొందిన వారే తమ తలలు కప్పుకొనుచున్నారు. దేశములో వర్షము కురవకపోయినందున నేల చీలియున్నది గనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. లేలు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి. అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిలవబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి. మేత ఏమీయూ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి. యెహోవా, మా తిరుగు బాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసితిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీవేళ పరదేశి వలె ఉన్నావు. ఏల రాత్రి వేళను బస చేయుటకు గుడారము వేయు పట్టణస్థుని వలె ఉన్నావు. భ్రమసియున్న వాని వలెను, రక్షింపలేని శూరుని వలెను నీవేళ ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్యన ఉన్నావే. మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మును చేయి విడువకుము. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. వారు దహనబలి అయినను నైవేద్యమునైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలనను, క్షామము వలనను, తెగులు వలనను వారికి నాశనము చేసేదను. అందుకు నేను, అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామము కలుగదు. ఈ చోటను నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధమును ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును తమ
పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశములోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షామము వలనను లయమగుదురు. వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకును పాలై యెరూషలేము వీధులలో పడవేయబడదురు. నేను వాడి చెడుతనమును వారి మీదకి రప్పించదను. వారినైనను వారి భార్యలనైనను వారి కుమారులనైనను వారి కుమార్తెలనైనను పాతిపెట్టి వాడెవడునూ లేకపోవును. నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొంది ఉన్నది. దివారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది. పొలములోనికి నేను పోగా ఖడ్గము చేత హతులైన వారు కనబడుదురు. పట్టణములో ప్రవేశింపగా క్షామ పీడితులు అచట ఉందురు. ప్రవక్తలేమి యాజకులేమి తామెరుగని దేశమునకు పోవలనని ప్రయాణమై ఉన్నారు. నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా? సియోను నీకు అసహ్యమాయన? మాకు చికిత్స దొరకకుండా నీవేళ మమ్మను కొట్టితివి. మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము గాని మేలేదియు కనబడటలేదు. చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి తగిలి ఉన్నది. యెహోవా, మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము. నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాము. నీ నామమును బట్టి మమ్మను త్రోసివేయకుము. ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకుము. మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుము. దాన్ని భ్రష్టపరచకుమే. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? ఆకాశము వాన నీయగలదా? మా దేవుడైన యెహోవా నీవే గదా దాన్ని చేయుచున్నావు. నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు. నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. మా అపరాధములు మా పాపములు దయతో క్షమించండి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీకే స్తుతులు, స్తోత్రాలయ్యా. మా అపరాధములు మా పాపములు మా కుటుంబంలో పాపములు మా ఇరుగు పొరుగు అందరినీ దయతో క్షమించండి ప్రభా. నీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరచండి. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన, మా పట్టణాలను మా ప్రాంతాలను మా దేశమును నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. దినదినము నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమించుచున్న దేవ, మా దేశంపై నీ కృప కలుగునుగాక, నీ కనికరం దిగి వచ్చునుగాక, నీ దయ దిగి వచ్చునుగాక, నీ సన్నిధి కాంతి ప్రకాశించబడునుగాక, రక్షణార్థమైన నీ ముఖకాంతి ప్రకాశించబడునుగాక. నాయన అయ్యా, మా దేశంలో కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభా. నీ కనికరం చొప్పున అయ్యా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక. నీతి న్యాయంతో పరిపాలించినట్లు నీ కృపను విస్తరింపచేయండి. నీకే వందనాలయ్యా. దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. వారి కుటుంబాలకు క్షేమం అనుగ్రహించండి. వారి రాకపోకలో నీ కాపుదల భద్రత ఉంచండి తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి ప్రభా. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూలోకమంతా నీ చిత్తము జరిగించండి. నీ రాజ్యంలో స్థాపించండి ప్రభా. కీడు నుండి తప్పించినైనా దుష్టుడి బారి నుండి మమ్మల్ని తప్పించమని, ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.